మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే 100% వినోదం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తుండడంతో దర్శక నిర్మాతలు ఆ తరహా కథలను ఎన్నుకొని సినిమాలు నిర్మించేవారు. అలా ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా రూపొందించిన చిత్రం 'జేబు దొంగ'. ఎన్టీఆర్తో 'వేటగాడు' చిత్రాన్ని నిర్మించిన రోజా మూవీస్ అధినేత అర్జునరాజు చిరంజీవితో తీసిన ఏకైక చిత్రం 'జేబు దొంగ'. చిరంజీవి ఇమేజ్కు తగినట్లుగా కథ ఎన్నుకొని దానికి జోడించి హీరో హీరోయిన్లతో వీలైనన్ని చిలిపి చేష్టలు చేయించి ప్రేక్షకుల్ని నవ్వించారు దర్శకుడు కోదండరామిరెడ్డి. భానుప్రియ, రాధ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో జోబు దొంగ చిట్టిబాబుగా, సిబిఐ ఆఫీసర్ చక్రపాణిగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు చిరంజీవి. చిత్రంలో చిరంజీవి, భానుప్రియ ఇద్దరూ దొంగలుగా నటించారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ బాబాయిగా చిరంజీవి, మంగళగిరి పిన్నిగా భానుప్రియ పాల్గొన్న సీన్ సినిమాకే హైలైట్. ఇందులో రాధ గూఢచారిగా నటించారు. 1987 డిసెంబర్ 25న 'జేబు దొంగ' చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన సరిగ్గా 15 రోజులకు చిరంజీవి మరో చిత్రం 'మంచి దొంగ' విడుదలైంది. 'జేబు దొంగ' హిట్టు, 'మంచి దొంగ' ఫ్లాపు అని అందరూ ముందు అనుకున్నారు. కానీ సీను రివర్స్ అయింది.